హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్ని. ఈ రోజు మనం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న పానకాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం. కొండ పైన ఉన్న పానకాల స్వామిని దర్శించుకునే ముందు కొండ దిగువనున్న లక్ష్మీ నరసింహ స్వామిని కూడా ప్రతి ఒక్కరు దర్శించుకుంటారంట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గాలిగోపురం వచ్చేసరికి కొండ దిగువనున్న లక్ష్మీ నరసింహ స్వామి యొక్క గాలిగోపురం. ఈ గాలిగోపురం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గాలిగోపురంలో ఒకటిగా పిలువబడుతుంది. ఈ గాలిగోపురం సుమారుగా 153 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పుతో నిర్మించబడింది. ఈ గాలిగోపురాన్ని 1807 to 1809 టైంలో జగ్గా భూపతి మరియు అచ్చిమాంబల కుమారుడైన శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడని చెప్పి మన చరిత్ర అయితే చెప్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మంగళగిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో ఉన్న శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి చిత్రపటం ఇది. శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు సుమారు 100కు పైగానే దేవాలయాలను నిర్మించారంట. అలాగే లక్ష్మీ నరసింహ స్వామికి చాలా గొప్ప భక్తుడంట. అసలు ఆ టైంలోనే ఇంత ఎత్తైన గాలిగోపురం నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు మనం కొండ పైన ఉన్న పానకాల స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ స్వామి దగ్గరికి వెళ్ళడానికి అయితే నడకదారి ఉంది, అట్లాగే రోడ్డు మార్గంలో కూడా వెళ్ళొచ్చు, అంటే కారు బైక్ కూడా వెళ్ళొచ్చు. సో మనం రోడ్డు మార్గాన వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్లో బైక్ టికెట్ తీసుకోవాలంట. సో మనం బైక్ టికెట్ తీసేసుకున్నాం. అండ్ బైక్తో పాటు ఇంకా కారు మిగతా వాటికి కూడా ప్రైజెస్ ఉన్నాయి, అవి మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం. అండ్ ఈ రోడ్డు కూడా కొంచెం మలుపులుగా ఉంది. పైకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని స్లోగా వెళ్ళండి. ఓకే, మనం పైకి వచ్చేసాం. ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి, బట్ ప్రైజెస్ అయితే చాలా హై లెవెల్లో ఉన్నాయి. కాబట్టి మీకు ఏం కావాలో ఏంటనేది చూసి కొనుక్కోండి. అండ్ కొబ్బరికాయ ఇవి వచ్చేసరికి సంచి మనకి 100 రూపీస్కి అయితే ఇచ్చారు. దర్శనం టికెట్ 100 రూపీస్ తీసుకున్నారు. అది కాక ఇంకా లోపల స్టార్టింగ్లో పానకం కోసం ఒక 10 రూపీస్ టికెట్ అయితే మళ్ళీ విడిగా తీసుకున్నారు. సో ఇంకెక్కడి నుంచి లోపలికి కెమెరాని అయితే అలౌ చేయలేదు. సో మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసాం. సో ఇక్కడ పానకం అది ఇస్తున్నారు. సో ఇంకా మనం పైన అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ అయితే సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. సో స్టార్టింగ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆంజనేయ స్వామి అయితే కనిపించారు, చాలా బాగున్నారు. సో ఇదే అమ్మవారి టెంపుల్, చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి పక్కనే గృహలో కూడా కొంతమంది స్వాములు ఉన్నారు. సో వాళ్ళని కూడా చూద్దాం రండి. అండ్ ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటి అని అంటే పంచదార, బెల్లం, చెరుకు వాటిలో ఏదో ఒక దానితో పానకం తయారు చేసి ప్రతినిత్యం 100 కొద్ది బిందులు పానకం స్వామివారికి సమర్పించినా కూడా ఆ దరిదాపులు ఒక చీమ కూడా కనిపించదంట. అండ్ ఈ గుడి టైమింగ్స్ ఏంటనేది ఒకసారి పంతులు గారి మాటల్లోనే విందాం. ఉదయం 7 గంటల నుంచి 3:30 దాకా పానక నివేదన జరుగుతుంది. 3:30కి పానక నివేదన ఆపేసినంత మహానివేదన పెట్టేసి 4 గంటలకల్లా కవాట ఉద్ఘాటన జరుగుతుంది.
అసలు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు కూడా కంపల్సరీ మంగళగిరి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి రండి. థ్యాంక్ యూ.